రెండు పార్టీలు తగినంత మరియు సమాన సంపాదనతో వృత్తిపరంగా అర్హత కలిగిన వైద్యులు వివాహాన్ని రద్దు చేస్తున్నప్పుడు ఎస్సీ శాశ్వత భరణాన్ని ఇవ్వడానికి నిరాకరించింది రియా రాథోడ్ ద్వారా జూలై 14, 2024 రాత్రి 8:30 వివాహాన్ని రద్దు చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఎటువంటి శాశ్వత భరణాన్ని ఇవ్వలేదు. పార్టీలు తగినంత మరియు సమాన సంపాదనతో వృత్తిపరంగా అర్హత కలిగిన వైద్యులు వివాహం యొక్క కోలుకోలేని విచ్ఛిన్నం కారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం దాని అసాధారణ అధికారాలను అమలు చేసిన తర్వాత కోర్టు భర్తకు విడాకుల డిక్రీని మంజూరు చేసింది. పక్షాల మధ్య 22 సంవత్సరాల సుదీర్ఘ విభజన వ్యవధిని న్యాయస్థానం పరిగణించింది. దీని ఫలితంగా వారి వివాహ బంధం మరమ్మత్తు చేయలేని విధంగా కూల్చివేయబడింది. జస్టిస్ విక్రమ్నాథ్ మరియు జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది: ప్రస్తుత కేసు వాస్తవాలు మరియు పరిస్థితుల దృష్ట్యా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద అందించబడిన అధికారాలు మరియు ఇక్కడ చర్చించిన న్యాయపరమైన పూర్వాపరాలు, మేము దీని ద్వారా డిక్రీని మంజూరు చేస్తున్నాము. వివాహం యొక్క కోలుకోలేని విచ్ఛిన్నం కారణంగా విడాకులు. రెండు పక్షాలు వృత్తిపరంగా అర్హత కలిగిన వైద్యులు మరియు తగినంత మరియు సమాన ఆదాయాలు కలిగి ఉన్నందున మేము ఎటువంటి శాశ్వత భరణాన్ని ఇవ్వడానికి ఇష్టపడము. అప్పీలుదారు తరఫు న్యాయవాది లలిత్ చౌహాన్ వాదించగా, ప్రతివాది తరపున ఏఆర్ కృతార్ పల్లి వాదించారు. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల డిక్రీని కొట్టివేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఇంప్లీడ్ ఆర్డర్ను భర్త సవాల్ చేశారు. హిందూ వివాహ చట్టం 1955 హెచ్ఎంఏ లోని సెక్షన్ 13 ప్రకారం క్రూరత్వం కారణంగా వివాహాన్ని రద్దు చేయాలని భర్త పిటిషన్ దాఖలు చేశారు. వైద్యులుగా వృత్తిపరమైన నేపథ్యం ఉన్నప్పటికీ, వారి వివాహమైనప్పటి నుండి 43 రోజులు మాత్రమే పార్టీలు కలిసి జీవించారని మరియు 22 సంవత్సరాలకు పైగా విడిపోయారని కోర్టు ఎత్తిచూపింది. అదేవిధంగా, వివాహం యొక్క పవిత్రత పై నమ్మకం ఉన్నందున భర్తతో కలిసి జీవించడానికి తాను సిద్ధంగా ఉన్నానని భార్య వాదించిందని, అయితే ఆమె చర్యలు ఆమె వాదనకు అనుగుణంగా లేవని కోర్టు పేర్కొంది. ఈ 22 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో అప్పీలుదారుతో కలిసి జీవించకుండా ఆమెను ఆపడానికి ఎవరూ లేరు. మరోవైపు అప్పీలుదారు మాట్లాడుతూ, కలిసి జీవించడానికి సిద్ధంగా ఉన్నారనే దావా తప్పుగా కోర్టు ముందు దావా వేయబడి తప్పుదారి పట్టించడానికి మాత్రమే. కోర్టు, విచారణను ఆలస్యం చేయండి మరియు అప్పీలుదారుని వేధించండి, కోర్టు గమనించింది. 22 సంవత్సరాల సుదీర్ఘ విభజన కాలం, పార్టీల మధ్య వివాహం లేకపోవడం మరియు నిరంతర న్యాయ పోరాటాల కారణంగా ఏర్పడిన పుల్లని సంబంధాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ కేసు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం అందించబడిన అసాధారణ అధికారాలను ఉపయోగించుకోవడానికి తగినదిగా మేము భావిస్తున్నాము, కోర్టు వ్యాఖ్యానించింది. శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాసన్ 2023 లో రాజ్యాంగ ధర్మాసనం యొక్క నిర్ణయానికి అనుగుణంగా ఒక జీవిత భాగస్వామి వ్యతిరేకించినప్పటికీ, కోలుకోలేని విచ్ఛిన్నం కారణంగా కోర్టు వివాహాన్ని రద్దు చేయగలదని నిర్ధారించబడింది. వివాహం పూర్తిగా విఫలమైందని మరియు పార్టీలు కలిసి జీవించే అవకాశం లేదని మేము విశ్వసిస్తున్నాము మరియు అందువల్ల తదుపరి చట్టపరమైన సంబంధాన్ని కొనసాగించడం అన్యాయమని సుప్రీంకోర్టు పేర్కొంది. ధర్మాసనం హైకోర్టు ఆదేశాలను రద్దు చేసింది మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం అధికారాలను వినియోగించే పార్టీల మధ్య వివాహాన్ని రద్దు చేసింది. దీంతో సుప్రీంకోర్టు అప్పీలును అనుమతించింది. కారణం శీర్షిక ఏవి బి న్యూట్రల్ సైటేషన్ 2024 INSC 517